జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏమండి, కాస్త నేను చెప్పేది. దయచేసి కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయి. ఒక్కసారి చెప్తే అర్థం కదా. ఎందుకింత మొండితనంతో ఉన్నారండి? ఎందుకు మీకు మీరే శిక్ష వేసుకుంటూ నాకు శిక్ష వేస్తున్నారు? ఎందుకు నన్ను నమ్మడం లేదండి? ఇన్ని రోజులు నన్ను నమ్మి నేను మిమ్మల్ని దూరం పెట్టినా మీరు నన్ను తప్పు పట్టలేదు. కానీ నేను మీకు దగ్గర అవుదాం అనుకున్నప్పుడు మీరు ఎవరు చెప్పిన మాటలు విని నన్నెందుకు దూరం పెడుతున్నారు? ఇది కరెక్ట్ కాదండి. ఇప్పుడు నా మనసులో ఎవరు లేరు, మీరు మాత్రమే ఉన్నారు. అది నేను ఎంత చెప్పినా మీరు నమ్మలేకపోతున్నారు. అదంతా గతం అండి. నా ప్రమేయం లేకుండా జరిగిన పొరపాటు. ఆ రోజు నేను మా నాన్నకి మాటిచ్చాక ఇక నా లైఫ్లో ఉండేది మీరే అని డిసైడ్ అయ్యాకే మీతో తాళి కట్టించుకోవడానికి సిద్ధపడ్డాను. ఆ తర్వాత నా మనసులో మీకు తప్ప నేను ఇంకెవరికి ఆ స్థానం ఇవ్వలేదు. ఆ రోజు కూడా హాస్పిటల్లో వాళ్ళు చెప్పింది నమ్మి నేను మిమ్మల్ని దూరంగా ఉంచాను, కానీ నేను మిమ్మల్ని ఎప్పుడు మోసం చేయలేదండి. మీకు లేని ప్రాబ్లంని క్రియేట్ చేసి మిమ్మల్ని దూరం పెట్టాలని నేను కలలో కూడా అనుకోలేదండి. ఇదంతా ఎవరో మన ఇద్దరిని విడదీయడానికే చేస్తున్నారు. అందుకే పదే పదే ఫోన్లు చేసి మిమ్మల్ని నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు. ఇవన్నీ కాదు రాధిక. ఈ మాటలన్నీ విని విని విసిగిపోయాను. నేను నిన్ను నమ్మాలి అంటే నువ్వు ప్రేమించిన వ్యక్తి ఎవరో చెప్పాలి. అతని పేరు కూడా నువ్వు చెప్పట్లేదంటే నీ వైపు తప్పున్నట్టే. నువ్వు ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి నటిస్తున్నావని నాకు అనిపిస్తుంది. నీకు నా మీద ప్రేమున్నట్టు మాత్రం అనిపించట్లేదు. నిజంగా నీకు నా మీద ప్రేమే ఉన్నట్టయితే అతనెవరో చెప్పు. ఎందుకండి పదే పదే అతని గురించి తెలుసుకోవాలని చూస్తున్నారు? అంటే మీకు నా మీద అనుమానం ఉన్నట్టే కదా? మరి నీ మాటలు నీ చేతలు అన్నీ అన్నీ అలానే ఉన్నాయి. అనుమానించక ఇంకేం చేయమంటావు? నా విషయం పక్కన పెట్టు. ఇంటికి ప్రియ ఎలా ఉంది? నేను చాలాసార్లు అడుగుదామనుకొని పనిలో పడి మర్చిపోతున్నా. కొత్త ఇంటికి వెళ్ళాక బాగానే ఉందా? తను వంట బాగా చేసి పెడుతుందా? అది వంట కాదు రాధిక, పెంట. కూరలు ఉడకడం తక్కువ, ఉప్పు కారాలు ఎక్కువ. తినడానికి ఎంత నరకంగా ఉంటుందో నీకు తెలియదు రాధిక. అదంతా కవర్ చేసుకుని దాని మీద ప్రేమ చూపించాలి చూడు, అది ఇంకా టార్చర్గా ఉంటుంది. పొగడకపోతే
మళ్ళీ మీ చెల్లెలు ఊరుకోదు కదా, చీటికి మాటికి అడుగుతూనే ఉంటుంది. దానికి తోడు ఈ మధ్య అనుమానం ఒకటి మొదలైంది. అనుమానమా? అనుమానం ఏంటి? అయ్యో అబ్బే, సీరియస్ ఏం కాదులే. నీకు తన గురించి తెలిసిందే కదా, అతి ప్రేమతో వచ్చే పిచ్చి అనుమానాలు అవి. నేను ఎవరితో మాట్లాడినా తప్పు, ఎవరితో క్లోజ్గా ఉన్నా తట్టుకోలేదు. అలా అని మనసులో దాచుకుని నన్ను ఇబ్బంది పెట్టే రకం కూడా కాదు. ఏదైనా మొహం మీదే అడిగేస్తుంది. ఉన్నదానికన్నా ఎక్కువగా ఊహించేసుకుంటుంది. అలా ఆలోచించడం కరెక్ట్ కాదు అని ఎంత చెప్పినా వినిపించుకోదు. తనకి తానే సమస్యలు క్రియేట్ చేసుకుని ఇబ్బంది పడుతూ ఉంటుంది. అదే నాకు పెద్ద టెన్షన్. తన ఉద్దేశం నేను తప్పు చేస్తున్నానను, ఇంకెవరితోనైనా తిరుగుతున్నాననే కాదు, ఇంకెవరైనా నన్ను తగులుకుంటారేమోనని భయం. అందుకే రోజు ఏదో రకంగా తను టెన్షన్ పడుతూ నన్ను టెన్షన్ పెడుతూ ఉంటుంది. అంతా ఫన్నీగా జరిగేదేలే, అంత సీరియస్ మ్యాటర్ ఏం కాదు. చూడమర్, ప్రియ మనసు ఏంటో నాకు తెలుసు. దాని ప్రేమైనా ద్వేషమైనా పీక్స్లో ఉంటుంది. అది ప్రేమ చూపిస్తే అందులో మంచు కురుస్తుంది. అదే ద్వేషించే పరిస్థితి వస్తే అడుగు లోతు ముంచేస్తుంది. కాబట్టి ఏదైనా తట్టుకోవడం కష్టం. అవి ప్రియకి తప్పు చేయడం తెలియదమ్మర్. ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే దాన్ని ఎలా సరిదిద్దుకోవాలని ఆలోచించేంత ఓపిక కూడా తనకి లేదు. ఆ క్షణం తన మనసుకి ఏదనిపిస్తే అది క్షణం కూడా ఆలోచించకుండా బయటికి చెప్పేస్తుంది. పదే పదే చెప్తున్నానని తప్పుగా అనుకోకు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నా. నువ్వేం చేసినా సరే మన విషయం మాత్రం ప్రియకి చెప్పడానికి వీల్లేదు. చచ్చా, నేనెలా తెలియనిస్తాను రాధిక? ఇప్పుడిప్పుడే నేను ప్రియా ప్రేమని ఆస్వాదించడం మొదలుపెట్టాను. తను నన్ను ఎంతగా కోరుకుంటుందో, నాతో గడపాలని ఎంత ఆరాటపడుతుందో నేను అర్థం చేసుకుంటున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.